ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి సమగ్రాభివృద్ధిపై చర్చించుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలని ఒక ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ వేసుకుని దానికి మంత్రుల్ని ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, ముఖ్య నాయకుల్ని, శాసనమండలి సభ్యుల్ని అందరినీ కూడా కలిసి ఆ జిల్లా సమగ్రాభివృద్ధి పైన ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా మనం జీడీపీ పెంచుకోవాలో, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో ఒక ప్లానింగ్ చేసుకోమని చెప్పడం జరుగుతోంది. పైప్ లైన్ ద్వారా మరి ఎక్కడా కూడా పొల్యూషన్కి తావు లేకుండా మరి అది కూడా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే పోలవరం నుంచి మనం గ్రావిటీ ద్వారా లెఫ్ట్ కెనాల్ నుంచి రేపు జూన్ నాటికి అనకాపల్లికి వాటర్ రావడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో దాన్ని ఎండ్ వరకు కూడా తీసుకెళ్ళడానికి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో పిఆర్ వర్క్స్ కింద 151 కోట్లు, దాదాపు 1200 వర్క్స్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 60% వర్క్స్ కంప్లీట్ అయినాయి. మిగతాయి కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కానీ, లేబర్ కాంపోనెంట్ కింద కానీ, మెటీరియల్ కాంపోనెంట్ కింద 172 కోట్లు, లేబర్ కాంపోనెంట్ కింద 294 కోట్లు, సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ కానీ, హార్టికల్చర్లో కానీ, సెరికల్చర్లో కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని అవి కూడా కంప్లీట్ చేయడానికి కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 26 జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం. పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి 13th ప్లేస్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి పోటీ తత్వంతో ప్రతి జిల్లాని తీసుకురావడమే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని 15% గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్తో మనం జీడిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానికి తగిన ప్లానింగ్ చేసుకోమని వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఈ మూడింటిని కూడా సమగ్రంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 1,85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు కూడా మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఫార్మాలో కూడా చాలా ముందంజలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు -7 డిగ్రీలు చలిలో 74 సంవత్సరాల వయసులో ఆంధ్ర రాష్ట్రం కోసం
పరితపిస్తూ ఇవాళ పెట్టుబడులను ఆకర్షించడానికి, మనకున్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఆర్సీఆర్ మిట్టల్ దాదాపు 17.8 మిలియన్ టన్స్ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈరోజే ఎంఓయూ చేసుకోవడం జరిగింది. 65,800 ఇళ్ళకి శాంక్షన్ ఉంది. ఇప్పుడు కంప్లీట్ అయినాయి 29,100. నాన్ స్టార్టెడ్ ఒక 17,000 ఉన్నాయి. మిగతాయి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ పెట్టుకుని దాదాపు ఒక 20,000 ఇళ్ళు కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు 633 కోట్లు హౌసింగ్ కింద, ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఖర్చు పెట్టడం జరిగింది. మిగతాయి కూడా అతి త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎక్కడ తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో 33,000 కోట్లు పెన్షన్ రూపాయన ఇవ్వడం జరుగుతుంది.